నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కేంద్ర మంత్రిగా నాగబాబు. ఇప్పుడు ఈ టాపిక్ అనేది హాట్గా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అదేంటి, నాగబాబుకి ఎలాంటి పదవి లేదు, ఆయన్ను కేంద్ర మంత్రి ఎలా చేస్తారు అని ప్రతి ఒక్కరి డౌట్. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు వీటిలో భర్తీ చేయటానికి తెలుగుదేశం పార్టీకి 2, అలాగే జనసేనకు 1. ఈ జనసేనకు కేటాయించబడేటువంటి స్థానం నాగబాబు. ఎందుకనంటే పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి నాగబాబు. తమ్ముడికి చాలా సపోర్టుగా ఉంటూ, ఒక రకంగా చెప్పాలంటే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, పార్టీలో ఉన్నటువంటి నాయకులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినప్పుడు ఒక స్ట్రాంగ్ పర్సన్గా, పిల్లర్గా నిలబడినటువంటి వ్యక్తి నాగబాబు. సో ఇలాంటి సందర్భంలో ఆయన మొన్న కూడా జరిగినటువంటి ఎన్నికల్లో సీట్ని త్యాగం చేశారు. వాస్తవంగా అనకాపల్లి స్థానం ఆయనకి రావాలి, ఆయన పోటీ చేయాలి. కానీ పొత్తులో భాగంగా ఆయన వదులుకున్నారు. ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఆయన్ను రాజ్యసభ పంపించి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వాలి అనేది జనసేన నుంచి కేంద్రానికి వెళ్ళినటువంటి ప్రపోజల్ కాదు. ఇది కూడా ఏదో మేము మా మాటగా చెప్పట్ల. రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా ఢిల్లీ గ్రూప్స్లో ఎక్కువగా నడుస్తున్నటువంటి డిస్కషన్. దానికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి, కాలిక్యులేషన్స్ ఉన్నాయి. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ప్రచారం చేసినటువంటి ప్రతి నియోజకవర్గంలో ఎన్డీఏ అంటే కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఎప్పటి నుంచో నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధం ఏదైతే ఉందో, ఏ రోజు కూడా అంత వారి మధ్య ఉన్నటువంటి సఖ్యత కానీ ఎప్పుడూ సడలిపోలేదు. ఇటువంటి క్రమంలో కేంద్ర పెద్దలతో మంచి రిలేషన్స్ కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్కు ఒక పేరుంది. ఇటువంటి సందర్భంలో దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పేటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మారారు. దానికి ఒక రీజన్ కూడా చెప్తా. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అన్ని స్థానాలను గెలుచుకొని ఒక అరుదైనటువంటి రికార్డును నెలకొల్పింది జనసేన. దానికి ఎన్నో కష్టాలు పడ్డారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. అయినా కూడా ఎక్కడా కూడా వెనుకడుగు వేయలేదు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజల కోసమే, ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాటం చేసినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో దేశ రాజకీయాల్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఆయనకున్నటువంటి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, ఇప్పుడు దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఢిల్లీ పర్యటనలో భాగంగా కూడా ఈ యొక్క టాపిక్ వచ్చినట్లు తెలుస్తుంది. ఆయన ఒక్కరోజే 6 కేంద్ర మంత్రులతో, అలాగే నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆ యొక్క పెండింగ్ నిధులు, విభజన హామీలు అమలు చేయాలి, మీరిచ్చినటువంటి వాటిని నెరవేర్చాలి అని ఆయన ఒక అప్పీల్ని పెట్టారు. దానికి సానుకూలంగా స్పందించారు మోదీ. అలాగే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పర్యాటక యూనివర్సిటీని నెలకొల్పాలి, దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో కేంద్రంలో జనసేనకు ఒక ప్రాధాన్యత ఇవ్వాలి. తద్వారా రాబోయే ఎన్నికల్లో ఒక పార్టీకి ఐకాన్గా పవన్ కళ్యాణ్ మనం ఆయన సేవలను రాజకీయంగా వినియోగించుకోవాలి అనే దిశగా కూడా ఇప్పటి నుంచి ఒక ప్లాన్తో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే జనసేనకు ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకనంటే 2 ఎంపీ స్థానాలను ఆల్రెడీ గెలుచుకున్నారు లోక్సభ. అప్పుడే వచ్చింది లోక్సభకు ఎన్నికైనటువంటి వారిలో ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇవ్వాలని. కానీ రాజ్యసభ త్వరలోనే జరగబోతున్నాయి కాబట్టి అప్పుడే నాగబాబు పేరు బయటకు వచ్చింది. ఇప్పుడైతే ఇంకా బాగా ఎక్కువగా
జోరుగా వినిపిస్తుంది. ఎలా లేదన్నా ఖచ్చితంగా ఆయనకు కేంద్రంలో ఒక మంచి పొజిషన్ ఇస్తారు, మంత్రి పదవి ఇస్తారు. ఒకసారి మనం ఫాస్ట్ వెళ్తే కనుక చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు, పర్యాటక శాఖ ఇచ్చారు ఆయనకి. దాదాపుగా 2 నెలలు, దాదాపుగా 2 సంవత్సరాలు ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. సో ఇలాంటి సందర్భంలో కేంద్రం జనసేన సేవలను మనం వినియోగించుకోవాలి. అన్నకు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా బాండింగ్ అనేది మరింత ఎక్కువగా ఉంటుంది పవన్ కళ్యాణ్తో అనే ఒక రాజకీయ వ్యూహం ఎత్తుగడగా కూడా రాజకీయ వర్గాల్లో, ఢిల్లీ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. మొత్తాన్ని చూడాలి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారం.